తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి మహిళా మావోయిస్టు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కాంకేర్ జిల్లాలో ఎన్కౌంటర్లో మృతి చెందింది. ఆమె మృతి ఎలా జరిగింది, ఎన్కౌంటర్ ఎలా జరిగింది, లొంగిపోవాల్సినటువంటి టైమా, ఆమెతో ఎంతమంది ప్రాణాలు వదిలారు, తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి ఈ మహిళా మావోయిస్ట్, ఆమె పేరు రూపీ అలియాస్ రంగబైన భాగ్య. ప్రస్తుత సిద్దిపేట జిల్లాకు సంబంధించినటువంటి మహిళా మావోయిస్టు. ఆమె ఒక దళ కమాండర్గా పనిచేస్తుంది. ఈరోజు ఛత్తీస్గఢ్ లోని కాంకేర్ జిల్లాలో ఎన్కౌంటర్లో మృతి చెందింది. ఆ విషయానికి సంబంధించి పూర్తి వివరాలు మీ ముందు తీసుకొస్తున్నా. కాంకేర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్. ఏరియా కమాండర్ రూపీ అలియాస్ రంగబైన భాగ్య ఈ ఎన్కౌంటర్లో మృతి చెందింది. కాంకేర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్. ఏరియా కమాండర్, ఆ ఏరియాకు సంబంధించినటువంటి కమాండర్ అలియాస్ రంగబైన భాగ్య అలియాస్ రూపీ ఈ ఎన్కౌంటర్లో భద్రతా దళాలు జరిపినటువంటి ఎదురుకాల్పుల్లో ఆమె ఎన్కౌంటర్లో మృతి చెందింది. నక్సల్స్ ఏరియా కమాండర్ రూపీ అలియాస్ రంగబోయిన భాగ్య మృతి చెందడం మావోయిస్టు ఉద్యమానికి చాలా నష్టంగా భావిస్తున్నారు. ప్రస్తుతానికి చాలా మంది లొంగుబాటులో ఉన్నారు. ఆపరేషన్ కగారు మార్చి 2026 మార్చి 31 వరకు ఆపరేషన్ కగారు అయిపోయింది. డెడ్ లైన్ కూడా దాటింది. ఈ డెడ్ లైన్ లోపే లొంగిపోయేటోళ్ళు లొంగిపోవాలి, లేదంటే ఎన్కౌంటర్లో చంపేస్తాం అనేటువంటిది భద్రతా బలగాలు చెప్పిర్రు. దానిలో భాగంగా డెడ్ లైన్ ముగిసి ఇన్ని రోజులు అయినప్పటికీ 13 రోజులు 14 రోజులు అయినప్పటికీ ఇప్పటికీ లొంగిపోకుండా మావోయిస్టులోనే కొనసాగుతున్నది రూపీ అలియాస్ రంగబైన భాగ్య. ఛత్తీస్గఢ్లోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతమైన కాంకేర్ జిల్లాలో భద్రతా దళాలు మరోసారి భారీ కుంబింగ్ ఆపరేషన్ను మొదలుపెట్టాయి. ఈ క్రమంలో జరిగిన ఎదురుకాల్పుల్లో మోస్ట్ వాంటెడ్ నక్సల్స్ ఏరియా కమాండర్ రూపీ అలియాస్ రంగబైన భాగ్య మృతి చెందారు. ప్రభుత్వం ఆమెపై గతంలోనే ఆమె తలపై 25 లక్షల రూపాయల రివార్డును ప్రకటించింది. చోటే బేటియా పోలీస్ స్టేషన్ పరిధిలో అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారనేటువంటి సమాచారంతో భద్రతా బలగాలు కుంబింగ్ ని ప్రారంభించినాయి. ఆ కుంబింగ్ లో భాగంగా సెర్చ్ ఆపరేషన్ లో భాగంగా మావోయిస్టులు పోలీసులు ఎదురెదురు పడ్డ క్రమంలో ఈ ఎదురు కాల్పులు జరిగినాయి. ఇరు వర్గాల మధ్య భీకర కాల్పులు కూడా జరిగాయి. ఈ ఘటనలో పార్దాపూర్ ఏరియా కమిటీ కమాండర్ రూపీ అలియాస్ రంగబైన భాగ్య అక్కడికక్కడే మరణించింది. ఆమెతో పాటు మరొక 10 మంది మావోయిస్టులు అక్కడి నుండి త్రుటిలో తప్పించుకున్నారు. ఆ ఎన్కౌంటర్లో ఒక్కతే ఈ భాగ్య అనే మహిళా మావోయిస్టు ఒకతే చనిపోయినట్టు అక్కడ ఎస్పీ తెలిపారు. అక్కడ ఆయుధాలు, విప్లవ సాహిత్యం స్వాధీనం చేసుకున్నాయి భద్రతా బలగాలు. కాల్పుల అనంతరం ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. రూపీ మృతదేహంతో పాటు ఆమె వద్ద ఉన్న ఒక ఆటోమేటిక్ తుపాకీని స్వాధీనం కూడా చేసుకున్నట్లు ఎస్పీ కాంకేర్ జిల్లా ఎస్పీ నిఖిల్ రాకేష వెల్లడించాడు. ఈ ఎన్కౌంటర్ తర్వాత ఆ ప్రాంతంలో గాలింపు చర్యలను చేపట్టడంతో మావోయిస్టులు ఎవరైతే ఎన్కౌంటర్లో త్రుటిలో తప్పించుకున్నటువంటి మావోయిస్టులు ఉన్నారో ఆ మావోయిస్టుల కోసం, వాళ్ళని పట్టుకోవడం కోసం పూర్తి స్థాయిలో బలగాలు మరింత కుంబింగ్ని మరింత పటిష్టంగా మరింత బలంగా ముందుకు పోతున్నాయి. 10 మంది దొరికే వరకు విశ్రమించేది లేదని ఇటు పోలీస్ వర్గాలు చెబుతున్నాయి. వారిని పట్టుకునేందుకు అదనపు బలగాలను కూడా రప్పించారు. ఐజీ సుందర్ రాజ్ లాస్ట్ కాల్. తాజా ఎన్కౌంటర్ పై బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజ్ ఆయన మాట్లాడుతూ మావోయిస్టు హింసను వీడి జనజీవన స్రవంతిలో కలవాలని ఆయన ప్రభుత్వం ఇటు పోలీసు వర్గాలు నిరంతరం విజ్ఞప్తి చేస్తూనే ఉన్నాయి. దీంతో కొద్ది కాలంగా చాలా మంది మావోయిస్టులు లొంగిపోతున్నారు. లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వాలు పునరావాసం కింద అనేక రూపాలలో వాళ్ళకి సహాయం చేస్తున్నారు. కానీ రూపీ వంటి వారు అవకాశాన్ని కాలదని హింసా మార్గాన్ని ఎంచుకొని ప్రాణాలు కోల్పోతున్నారని ఆ సుందర్ రాజ్ పేర్కొంటున్నాడు. ఇంకా అడవులో ఉన్న మావోయిస్టులకు సమయం చాలా తక్కువగా ఉందని, ఇప్పటికైనా ఆయుధాలు వీడి గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని గడపాలని ఆయన హెచ్చరించారు. ప్రస్తుత అటవీ ప్రాంతంలో భద్రతా దళాల గాలింపు చర్యలు ఇంకా ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మరి ఈ రూపీ అలియాస్ రంగబైన భాగ్య ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అంటే ఆమె పక్కా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి. రూపీ అలియాస్ రంగబైన భాగ్య స్వస్థలం తెలంగాణలోని సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామం.
అయితే ఇక్కడ మనం చూడొచ్చు సుమారు 46 ఏళ్ల వయసున్నటువంటి రూపీ అలియాస్ రంగబోయిన భాగ్య 2004లో మావోయిస్టు ఉద్యమంలో మావోయిస్టు పార్టీలో చేరారు. తొలిత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, ఆ తర్వాత అబుజ్మడ్ ప్రాంతంలో పనిచేశారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో జరిగిన లొంగుబాట్ల సందర్భంగా తెలంగాణలో ఇంకా క్రియాశీలకంగా ఉన్నటువంటి మావోయిస్టుల జాబితాను తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి విడుదల చేసిండు. అందులో రూపీ పేరు కూడా ఉంది. తెలంగాణకు చెందిన మిగిలిన 5 మావోయిస్టులలో ఈమె కూడా ఒక్కతి. అయితే మొత్తం మీద ఒంటరి పోరాటమే చేసింది నక్సల్స్ నేత రూపీని జనజీవన స్రవంతిలోకి రావాలని, హింసని వీడి లొంగిపోవాలని కాంకేర్ ఎస్పీ నిఖిల్ రాకేచా పలుమార్లు విజ్ఞప్తి చేసిన ఆ విజ్ఞప్తిని బేకారు చేస్తూ ఆమె తన మావోయిస్టు కార్యకలాపాలను కొనసాగిస్తూ ఒంటరిగానే పోరాటాన్ని ప్రారంభించింది. ఎంతో కాలంగా మాచ్పల్లి అటవీ ప్రాంతంలో భయాందోళన కలిగిస్తున్న కీలక కమాండర్ హతం కావడంతో మావోయిస్టుల నెట్వర్క్కు గట్టి దెబ్బ తగిలిందని అధికారులు భావిస్తున్నారు. లొంగిపో బిడ్డ అని రూపీ అలియాస్ రంగబోయిన భాగ్య తల్లి ఎల్లవ్వ ఎప్పటి నుండో నెత్తి నోరు కొట్టుకొని మొత్తుకుంటుంది. కాగా ఇటీవలే రూపీ తల్లి ఎల్లవ్వ మీడియా వేదికగా తన బిడ్డను లొంగిపోవాలని సందేశం పంపించింది. పానం శాతకాకుండా అయింది, బాధతో ఎముకలు గూడైనాయి, ఎప్పుడు సాగొస్తుందో తెలియదు, 24 ఏళ్ల సంధి నుండి ఇప్పటి వరకు కళ్ళు కాయలు కాసేలా నీకోసమే చూస్తున్నానని తన తల్లి ఎల్లవ్వ చెబుతుంది. 9 సంవత్సరాల కిందట మీ నాయన నరసయ్య చనిపోయినా నువ్వు రాలే, ఇప్పుడు నేను చచ్చిపోతే నువ్వు వస్తావో రావో తెలియదు, నేను బతుకుండగా నువ్వు ఎన్కౌంటర్ అయి చచ్చిపోయి వస్తావో రావో తెలియదు, నేను బతుకుండగా నువ్వు ఎన్కౌంటర్ అయి చచ్చిపోయి వస్తావో లొంగిపోయి పానాలతో తిరిగి వస్తావో తెలియదు బిడ్డ, నువ్వు యాడున్నా పోలీసులకు లొంగిపోయి రా బిడ్డ, కడసూపు కన్నా నోచుకుంటా అంటూ కన్నీరు పెట్టింది. ఈ క్రమంలోనే ఎన్కౌంటర్లో రూపీ మృతి చెందడం, ఎల్లవతో పాటు ధర్మారం గ్రామానికి సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా శోక సముద్రంలో మునిగిపోయారు.